ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికమైన మేలులు పొందుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని అమూల్యమైన మాట చేత ఆదరించబడుతూ, ధైర్యపరచబడుతూ, కృపా వరములు, పవిత్రమైన వరములతో అలంకరింపబడుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా మీ కృపలో కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పవిత్రమైన వరములతో మమ్మలను అలంకరించుచున్న దేవుడవు. ఈ లోకములో మేము ఏది కలిగి ఉన్నా లేకున్నా మీ కృపతో, మీ వరముల చేత, ఫలముల చేత, ఆత్మాభిషేకము చేత నింపబడుతూ మీ కొరకు మహిమార్థమైన సాక్షులుగా బ్రతుకున్నట్లుగా నీ పిల్లలైన వారిని అలంకరించుచు నింపుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మికంగా ఉన్న కొరతలన్నిటిని తొలగించి, మానసిక రుగ్మతలను తొలగించి, శారీరక బలహీనతలను విడిపించి, కృపతో నింపి బలపరచుమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆత్మీకంగాను, శారీరకంగా, మానసికంగా మీ కృపలతో నింపి బలపరిచి మీ సాక్షులుగా నిలువబెట్టండి. కుటుంబాలలో సమాధానమును, సఖ్యతను కలుగు చేయండి. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమాధానమును స్థిరపరచండి. భార్యాభర్తల మధ్య సమాధానమును అనుగ్రహించండి. నా తండ్రి, మీకు స్తోత్రాలు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించండి. నా మీ స్తోత్రాలు. చేతి పనిని దీవించండి, వ్యాపారములను దీవించండి. బిడ్డలు వేస్తున్న ప్రతి అడుగును ఆశీర్వాదకరముగా మార్చండి. నష్టపరచు దానిని తొలగించండి ప్రభువా. శత్రువులను మిత్రులుగా మీరు మార్చండి ప్రభువా. నీ పిల్లలకు విరోధముగా పనిచేస్తున్న ప్రతి చీకటి అంధకార క్రియలన్నీ యేసు నామమున తొలగిపోవునుగాక. మీ కృప దయచేయండి. యవన పిల్లలను మీ కృపలో కాపాడండి. చంటి పిల్లలను మీ కృపలో భద్రపరచండి నాన్న. వృద్ధులైన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యమును, దీర్ఘాయువును మీరు అనుగ్రహించండి తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీ పవిత్రమైన వరములతో నింపి, పరిశుద్ధతతో నింపి, విశ్వాసము గలవారిగా మార్చి మీ ఘననామానికి మహిమకరముగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. అట్టి పవిత్రతతోనూ, కృపా అభిషేకముతోనూ, వరములతోనూ, ఆత్మ ఫలములతోనూ ప్రభువు మిమ్మలను నింపి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో కూడా సర్వ సమృద్ధి గలవారిగా, సౌఖ్యము గలవారిగా నా దేవుడు మిమ్మలను నింపునుగాక. ఆమేన్.